హాయ్ నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టోరీస్ బై వెలకంటి. స్టోరీలకు వెళ్ళే ముందు నాదొక చిన్న మనవి. నా స్టోరీ గనక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. అలాగే నా ఛానల్ని విజిట్ చేస్తున్న కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే నా స్టోరీస్ అయితే చూస్తున్నారు. వాళ్ళకు ఒక నా చిన్న రిక్వెస్ట్, దయచేసి నా స్టోరీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే నేను పెట్టే నోటిఫికేషన్ ఫస్ట్ మీకే వస్తుంది. సో ఇక స్టోరీలోకి అయితే వెళ్దాం. నేను ఇంతకుముందు చెప్పిన అన్వేషణ స్టోరీలో పార్ట్ 1 అయితే విన్నారు కదా, దానికి కంటిన్యూషనే ఈ పార్ట్ 2. పార్ట్ 1 స్టోరీలో వాళ్ళ ఫ్రెండ్స్ను వెతకడానికి అష్ట కష్టాలు పడుతున్న వాళ్ళకి ఈ పార్ట్ 2లో ఎలా ఎదురైంది, వాళ్ళు ఏ రకమైన పరిస్థితులు అనుభవించారు, వాళ్ళకు జరిగిన అనుభవాలు ఏంటిది ఈ స్టోరీలో అయితే తెలుసుకుందాం. సో డైరెక్ట్ స్టోరీలకు అయితే వెళ్ళిపోదాం. అడవిలో నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ భయపడడానికి దారి తెలియక ఎటు నుండి వెళ్ళినా మళ్ళీ తిరిగి ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి రావడంతో అంకిత్ ఇంకా అక్షితలు చాలా భయపడిపోయారు. అక్షితకైతే ఇవన్నీ దయ్యాలే చేస్తాయి, లేకపోతే ఇలా మన ఫ్రెండ్స్ని మనకు దూరం చేసి ఒక్కొక్కరిని ఒక్కో రోజు తీసుకుపోతూ ఇంకా హింసిస్తూ వెంట పడటం ఏమిటి, అందరిని ఒకేసారి తీసుకెళ్లి చంపిస్తే సరిపోతుందిగా అంటుంది. ఆ మాటలు విన్న అంకిత్కు అప్పుడే ఏదో ఆలోచన వస్తుంది. అక్షితను ఏం చెప్పావు, ఇంకొకసారి చెప్పు అని అడుగుతాడు. అక్షిత మళ్ళీ చెప్పడంతో ఆలోచిస్తాడు. ఈలోపు చీకటి పెరిగిపోవడంతో ఇంకా అక్కడ అలా ఉంటే మంచిది కాదు అని, కానీ ఆ చీకట్లో ఎక్కడికి వెళ్ళాలి అన్నా చాలా కష్టం కాబట్టి అక్కడే ఉండాలి, కానీ సేఫ్గా ఉండాలి. అంటే ఇంకా రాత్రి అక్కడ గడపడం కన్నా మరో మార్గం లేదు కాబట్టి అక్కడ ఉన్న ఎత్తైన చెట్టు చూసుకొని అది ఎక్కి కూర్చుంటారు. అప్పుడు అక్కడి నుండి దూరంగా చూసిన అంకిత్ అక్షితతో, అటు చూడు అక్షిత, నా అనుమానం నిజమే. ఏంటి అంకిత్, నీ అనుమానం ఏమిటి? అది ఇప్పుడు నిజం కావడం ఏమిటి? నాకు అర్థం కావడం లేదు అని అంటుంది. అయినా దూరంగా అక్కడక్కడ వెలుగులు కనబడుతున్నాయి, అంటే ఆ దయ్యాలు అక్కడ ఉన్నాయన్నమాట. ఈరోజు రాత్రికి నువ్వో నేనో లేక ఇద్దరము వాటికి బలి కావాలన్నమాట. అయినా అవి చూసి కూడా ఇంకా భయపడకుండా అనుమానం అంటావేంటి? కొంపతీసి అది ఏమైనా ఊరనుకుంటున్నావా ఏమిటి? అసలైన ఇంత దట్టమైన అడవిలో ఎక్కడైనా ఊరు ఉంటుందా? జనాలు ఉంటారా? నీ పిచ్చిగాని. అబ్బా అక్షిత ఆగు, మనం ఇన్ని రోజులు భ్రమలో ఉన్నాం, అలాంటిదేం జరగదు. అయ్యో అంకిత్, మనం ఇన్ని రోజులు భ్రమలో లేము, ఈ రోజే నువ్వు ఏదో భ్రమలో ఉన్నట్టు ఉన్నావు. నీకు భయంతో బ్రెయిన్ స్విచ్ ఆఫ్ అయినట్టుంది. మనం మన బెస్ట్ ఫ్రెండ్స్ని ఇక్కడే, అది కూడా మనం పొద్దున చూశాం కదా, ఆ దయ్యాల వల్ల వాళ్ళని మనం కోల్పోయాం. ఈరోజు మనం కూడా వాళ్ళకి బలి అవ్వక తప్పదు. మార్నింగ్ ఆ దయ్యాలకు మనం ఇక్కడ ఉన్నట్లు తెలియదు కాబట్టి మనల్ని చూడలేదు కాబట్టి వదిలేశాయి, లేదంటే మన పని పొద్దున్నే అయిపోయేది. అయినా మనం ఎటు వెళ్ళినా ఇటే రప్పించింది అంటే నీకు ఇంకా అర్థం కావడం లేదా? అది ఖచ్చితంగా దయ్యం పనే. ఈ దయ్యాలు పగలంతా హింసించి రాత్రికి తీసుకెళ్ళిపోతాయేమో. అంటే ఇప్పుడు ఏమంటావు? మన వాళ్ళను దయ్యాలు చంపాయి అంటావు, ఈరోజు మన పరిస్థితి కూడా అదే అంటావు, అంతేనా? ఖచ్చితంగా అదే అంటాను. సరే అయితే నేను చెప్పేది ముందు విను, ఆ తర్వాత ఏమంటావో చూద్దాం. అను మిస్ అయ్యే ముందు అను ఎవరినో చూసి భయపడింది. తర్వాత తనకు మనల్ని ఎవరో ఫాలో చేస్తున్నట్లు అనిపించింది. ఆ తర్వాత తను మిస్ అయింది. అవునా? అవును, ఇవన్నీ చూసే కదా దయ్యం అనుకున్నాం. అవును, నేను అలానే అనుకున్నాను. కానీ ఒకవేళ అది దయ్యం పని అయితే అను ఒక్కతినే తీసుకెళ్లడం దేనికి? నలుగురిని ఒకేసారి తీసుకుపోవచ్చు కదా. ఆ తర్వాత మురళికి కూడా ఎవరో తన గొంతు గట్టిగా పట్టినట్లు అనిపించింది. కానీ మనం వెళ్ళే టైంకి అక్కడ ఎవరూ లేరు. మరి ఆ దయ్యాలు వాళ్ళిద్దరిని ఎందుకు సెలెక్ట్ చేసుకోవడం? మనల్ని ఎందుకు ఏం చేయలేదు? ఆ తర్వాత మురళి మనతో ఉండగానే వాళ్ళు మన వెంట పడ్డారు. అవును పడ్డారు, కానీ మనకు ఎవరూ కనిపించలేదు కదా. దయ్యాలు అయితేనే కదా అలా కనిపించకుండా ఉంటాయి. మనం ఈరోజు ఎన్నిసార్లు వెనక్కి తిరిగి చూసినా మనకు ఎవరూ కనిపించలేదు కదా, కానీ మన వెనక పడుతున్నట్లుగా సౌండ్ వినిపించాయి కదా. సరే అలానే అనుకుందాం. ఈరోజు నిజంగానే వెనక్కి తిరిగి చూసేసరికి ఎవరు కనిపించలేదు, నువ్వు అన్నట్లు సౌండ్స్ వినిపించాయి. కానీ సరిగ్గా ఆలోచించు, మనం వెనక్కి తిరిగే టైంకి ఆ సౌండ్స్ ఆగిపోయి మొక్కలు మాత్రమే కదిలేవి. మనం భయపడిపోయి పరిగెట్టాము. ఇక ఆ రాత్రి నేను చూస్తూ ఉండగానే మురళి అను అను అంటూ ఏదో కండ్ల ముందు ఉన్న అనుని చూసి తన దగ్గరికి వెళ్తున్నట్లుగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నా కండ్ల ముందే కనుమరుగయ్యాడు. మరి అప్పుడే నన్ను ఎందుకు ఏం చేయలేదు? ఆ దయ్యానికి అను మీద మురళి మీద కోపమా, లేక నేను అంటే ఏమని ఇష్టమా? దయ్యాలు గనక ఈ పనులు చేసి ఉంటే వాళ్ళతో పాటు మనం కూడా మనమేమి వాటికి స్పెషల్ కాదు కదా. ఇక మార్నింగ్ సిచ్యువేషన్ చూద్దాం.
దయ్యాలు అయితే అలా ఉచ్చు పెట్టాల్సిన అవసరం ఏముంది? అవి తలుచుకుంటే ఏమన్నా చేస్తాయి కదా. అందులోనూ మనల్ని చూడలేదు కాబట్టి బ్రతికిపోయాం అన్నావు. మరి అను మురళితో పాటుగానే కదా మనం కూడా ఉన్నాం. వాళ్ళను చూసినప్పుడే మనల్ని కూడా చూసే ఉంటాయి. అయినా దయ్యాలకు చూడాల్సిన అవసరం ఏముంది? చూడకపోయినా తెలియాలి కదా. పోనీ అవన్నీ వదిలేయి. మార్నింగ్ ఇక్కడే ఉండి ఇంత దగ్గరగా ఉండి వాళ్ళు చేసేవి అన్నీ చూసాం కదా. అవి ఆ మాత్రం కనిపెట్టలేవా? అంత దగ్గరగా ఉంటే అవి దయ్యాలైతే కనిపెట్టాలి కదా. మరి ఎందుకు కనిపెట్టలేదు? మనం ఇక్కడే ఉన్నట్టు ఎందుకు తెలియలేదు? అన్నిటికన్నా ముఖ్యంగా అలా ఉచ్చు ఏర్పాటు చేయాల్సిన అవసరం వాటికి ఉండదు అని నా నమ్మకం. మరి ఇవన్నీ ఎవరు చేస్తున్నారు అంటావు అంకిత్? ఏమో అక్షిత, అదే అర్థం కావడం లేదు. మనం అదే కనిపెట్టాలి. అక్కడ దూరంగా వెలుతురు కనిపించే చోటుకు మనం చేరుకోగలిగితే మనకి ఏమన్నా తెలియచ్చు. మరి మన వాళ్ళు ఎవరిని చూసి భయపడి ఉంటారు? ఇక్కడ ఏదో ఉంది అని ఎందుకు అన్నారు? చూడు అక్షిత, మనం కూడా మార్నింగ్ వాళ్ళని చూసి భయపడ్డాం. మనం కూడా ఇప్పటి వరకు దయ్యం అనే కదా అనుకున్నాం. ఏమో అంకిత్, ఇదంతా నేను నమ్మలేకపోతున్నా. ఒకవేళ ఇదంతా నిజమే అయితే బాగుండు. అదంతా సరే, మరి మనం ఏ దారిలో వెళ్ళినా మనం మళ్ళీ మళ్ళీ ఇక్కడికి రావడానికి కారణం ఏం చెప్తావు మరి? అక్షిత, మన మురళి మిస్ అయింది అక్కడెక్కడో. మరి వాడి వాచ్ షర్ట్ ఇక్కడ ఎలా ఉన్నాయి? అంటే వాళ్ళు వాడిని ఈ దారిలోనే తీసుకెళ్ళి ఉండాలి. అంటే ఆ వెలుతురు కనిపిస్తున్న వైపే తీసుకెళ్ళి ఉండాలి. ఇక మనం మళ్ళీ మళ్ళీ తిరిగి ఇక్కడికే వస్తున్నాం అంటే ఒకటి, ఇదంతా దట్టమైన అడవి. మనకు దారి తెలియదు కాబట్టి మనం దారి తప్పి ఉండొచ్చు. లేదా మనం ఎటు వెళ్ళినా ఇక్కడికే వస్తున్నామంటే ఇక్కడే మనకు కావాల్సింది ఏదో ఉంది, అదేమిటో తెలుసుకోవాలి. అలా ఆలోచిస్తూ వాటి గురించి మాట్లాడుకుంటూ ఆ రాత్రిని గడిపేశారు. మర్నాడు ఉదయం అంకిత్ ఇంకా అక్షితలు దూరంగా వెలుగు కనిపించిన ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో, అసలు అక్కడ ఎవరు ఉన్నారో తెలుసుకోవాలని బయలుదేరారు. ఇక వెళ్ళడానికి రెడీగా ఉండి 2 అడుగులు ముందుకు వేసేసరికి అంకిత్, ఒక్కసారి ఆగు. ఏమైంది అక్షిత? ఎందుకు ఆగమంటున్నావు? భయంగా ఉందా? అది కాదు అంకిత్. మరి ఏమిటి? అదే, మనం కనిపించకుండా పోయి 5 డేస్ అవుతుంది కదా. మన ఫ్రెండ్స్ మన కోసం కంప్లైంట్ ఇచ్చి వెతుకుతూ ఉంటారు. ఒకవేళ అలా వెతుకుతున్నట్లయితే ముందు వచ్చేది ఇక్కడికే కదా. ఇన్ని రోజులు మనం ఈ వాటర్ ఫాల్స్ దగ్గరకు రాలేదు. ఇప్పుడు మనకిది కనబడింది కదా. మనం ఇక్కడే ఉన్నట్టు, ఈ దారిలో వెళ్తున్నట్లుగా ఏమైనా గుర్తులు పెట్టి వెళ్దాం. అప్పుడు మన దగ్గరికి వాళ్ళు చేరుకుంటారు. అక్షిత, కానీ మనం వాళ్ళను మిస్ అయి 5 డేస్ అవుతుంది కదా. ఒకవేళ వాళ్ళు గనక మనల్ని వెతుకుతుంటే ఈ పాటికి ఇక్కడికి చేరుకొని ఈ చుట్టూ వెతకడానికి ఎటో అటు వెళ్ళి ఉండొచ్చు. మనం ఇక్కడ పెట్టడం అంత సేఫ్ కాదేమో. అయినా మనం ఇక్కడ లేము అని తెలిసి మళ్ళీ వాళ్ళు ఇక్కడికే ఎందుకు వస్తారు? అంకిత్, మనం ఈ వాటర్ ఫాల్స్ని వదిలి 5 డేస్ అయింది. మన ఫ్రెండ్స్ ఇద్దరిని కోల్పోయాం. బయట పడడానికి ఎన్నో దారుల్లో నుంచి తిరిగాం, కానీ ఇక్కడికి రాలేదు. కానీ నిన్న ఏ దారిలో నుండి ప్రయత్నించినా తిరిగి ఇక్కడికే వచ్చాం. నిన్న నువ్వే అన్నావు దీనికి మనకు ఏదో రిలేషన్ ఉంది అని. ఆ రిలేషన్ మన ఫ్రెండ్స్ని కానీ పోలీసులను కానీ మళ్ళీ ఇక్కడికి రప్పించవచ్చు కదా. అప్పుడు వాళ్ళ హెల్ప్ కూడా మనకి ప్లస్ అవుతుంది. ఒకసారి ఆలోచించు. నువ్వు చెప్పింది కూడా కరెక్టే అక్షిత. కానీ ఇలా మనం పెట్టిన గుర్తుల్ని ఇక్కడ ఉన్నవారు చూస్తే అప్పుడు మనం ఇంకా రిస్కులో పడతాం. కానీ మనకు బయటపడడానికి ఇంతకంటే మార్గం లేదు. మనల్ని వెతకడానికి వచ్చిన వారికి కనీసం మనం బ్రతికి ఉన్న విషయమైనా తెలియాలి కదా. మనల్ని వెతకడానికి వచ్చిన వారికి మనం కనిపించకపోతే ఎవరైనా ఎన్ని రోజులని వెతుకుతారు? మనం ఇక లేము అని భావించి వెళ్ళిపోతే అప్పుడు మనం ఇక్కడ ఇంకా ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుందో. సరే అక్షిత, నువ్వు చెప్పింది అంతా నిజమే. ఇప్పుడు మనం ఈ పని చేయకపోతే చాలా నష్టపోతాము. కానీ అంకిత్, మనం పెట్టే గుర్తులు మన ఫ్రెండ్స్కి మాత్రమే తెలిసేలా పెడితే ఇక్కడ ఉన్న వాళ్లకు తెలియదు కదా. అప్పుడు మనకు రిస్క్ లేకుండానే మన ఫ్రెండ్స్కి మనల్ని వెతకడానికి సహాయపడవచ్చు. ఈ ఐడియా బాగుంది. కానీ ఏం పెడదాం అంకిత్? ముందు మన బ్యాగ్స్లో ఏమున్నాయో చూడు. మనం పెట్టేవి ఎలా ఉండాలి అంటే అవి మనతో పాటు వచ్చిన ఫ్రెండ్స్ అందరి దగ్గర ఉండేవి, లేక అందరికీ ఇది మనది అని తెలిసేది అయి ఉండాలి. అంకిత్, నా బ్యాగులో ఒక టెంటు ఉంది, నోట్బుక్, పెన్ను ఉన్నాయి, కాలేజ్ ఐడి కార్డు కూడా ఉంది. ఇక అక్షిత, నా దగ్గర మనతో వచ్చిన ఫ్రెండ్స్ అందరికీ నాది అని తెలిపే ఒక హ్యాండ్ కర్చీప్ ఉంది. సరే, ముందు టెంటు ఇలా ఇవ్వు. ఇదిగో అంకిత్. కానీ ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నా? అక్షిత, ఇప్పుడు మనం ఈ టెంటుని కాస్త నిలబెట్టి అందులో మన క్లూలను ఉంచుదాం. అప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోనే అవి మిస్ అవ్వవు. కానీ టెంట్ వేస్తే ఎలా? మనకు రిస్క్ ఏమో కదా. ముందు మనం అక్కడికి వెళ్ళి ఏం జరుగుతుందో తెలుసుకోవాలి కదా. ఆగు అక్షిత, కంగారు పడకు. ఇప్పుడు మనం ఇవేమీ లేకుండా పెడితే అది మన ఫ్రెండ్స్ చూడకుండానే మిస్ అయితే అందుకు మనం ఈ టెంటును మొత్తం వేయద్దు. అది చూడ్డానికి ఎలా ఉండాలి అంటే ఎప్పుడో వేసిన టెంటు మట్టి పట్టి కూలిపోవడానికి సిద్ధంగా ఉండేలా ఉండాలి. అందులో మన క్లూస్ ఉంచుదాం.
అలాగే నీ దగ్గర నోట్బుక్ ఉంది కదా, అందులో మనం వెళ్ళడం గురించి పూర్తిగా రాసి పెడదాం. ఇంకా మన ఫ్రెండ్స్ చూపు ఈ టెంటుపై పడేలా ఏదో ఒక ఏర్పాటు చేసి ఉంచుదాం. అవును, ఇంతకు ఏం ఖర్చు నాకు తెలియదే. ఆగాగు, కంగారు దేనికి, పెట్టాక నువ్వే చూస్తావు కదా. అనుకున్నట్లుగా అన్ని క్లూలు ఏర్పాటు చేసి టెంటును కూడా మట్టితో నింపి ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఆ టెంటుపై వాళ్ళ ఫ్రెండ్స్ చూపు పడాలని అంకిత్ తన షర్టును గడ్డితో నింపి దానిని అక్కడ చెట్టు ఊడకు కట్టి దానిని ఎవరికి అనుమానం రాకుండా చెట్టు ఆకుల్లో పెట్టి ఆ ఊడ నుండి దారిలోకి ఉండేలా కర్రను ఏర్పాటు చేశారు. ఆ కర్రను ఎవరైనా తగిలితే ఆ షర్టు కిందికి పడేలా పెట్టారు. ఇంకా ఆ షర్టు లోపల అంకిత్ కర్చీప్ పై వెనుక వైపు సీ ఇన్సైడ్ ద టెంట్ అని రాసి పెట్టాడు. ఇక ఆ కర్చీప్ను షర్టు లోపల పెట్టబోతుండగా అక్షిత్ లాక్కొని, ఇంతకా కర్చీప్లో అంత స్పెషల్ ఏముంది, చూడగానే అందరికీ అది నీది అని ఎలా తెలుస్తుంది అంటూ కర్చీప్ ముందు వైపు చూసి షాక్ అయ్యి దాన్ని మడతపెట్టి షర్టు జేబులో పెట్టేస్తుంది. అంకిత్ కూడా హఠాత్ పరిణామానికి కొంచెం షాక్ అయ్యి అక్షిత వైపు చూస్తాడు. అక్షిత ఏం మాట్లాడకుండా ఇక వెళ్దామా అంటుంది. ఇక వెలుగుల వైపు ప్రయాణం మొదలుపెట్టారు. కొంత దూరం నడిచి వెళ్ళేసరికి ఎవరో వస్తున్నట్లు సౌండ్ రావడంతో అంకిత్ అక్షితలు చెట్ల వెనుక దాక్కుని చూస్తున్నారు. కాసేపటికి ఆ సౌండ్ ఇంకా దగ్గరగా వినిపించింది. ఇద్దరికి కొంచెం భయంగా అనిపించింది. ఇంకొంచెం లోపలికి దాక్కున్నారు. ఆ శబ్దం ఇంకా దగ్గరైంది. అక్షిత అంకితులు చెట్ల మధ్యలోంచి చూస్తున్నారు. ఎవరు వస్తున్నారు ఏంటా అని. అంతలోనే మరింత దగ్గరగా వినిపించసాగింది. అటు చూసేసరికి 2 కోతులు వాటి వెనుక ఒక కుక్క పరిగెత్తుకుంటూ రావడం చూసి కాస్త ఊపిరి పీల్చుకొని మళ్ళీ నడక ప్రారంభించారు. అలా నడుస్తూ మధ్యాహ్నానికి చాలా దూరం నడిచారు. ఇక ఇద్దరికి బాగా ఆకలి అనిపించింది. చుట్టూ చూసి అక్కడ దొరికిన ఏవో తిని మళ్ళీ నడక ప్రారంభించారు. సాయంత్రానికి ఇంకాస్త దూరం నడిచారు. ఒంట్లో ఓపిక నశిస్తున్నా ఎలాగైనా అక్కడికి చేరుకోవాలన్న కసితో అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నారో అని తెలుసుకోవడానికి, మరీ ముఖ్యంగా వాళ్ళ ఫ్రెండ్స్ను ఎందుకు దూరం చేస్తున్నారు అన్నది తెలుసుకోవాలని నడుస్తూనే ఉన్నారు. అలా కొంచెం దూరం వెళ్ళగానే అక్కడికి దూరంగా కొంతమంది మొన్న చూసిన వాళ్ళలానే ఉన్న కొంతమంది రావడం చూసి భయపడి పక్కకు దాక్కొని వాళ్ళు ఏం చేస్తున్నారో చూడాలని అనుకున్నారు. వెంటనే వాళ్ళు చూడకుండా దాక్కుని వస్తున్న వారిని గమనించసాగారు. ఆ వస్తున్న వారు అలా వస్తూ కరెక్ట్గా అంకిత్ ఇంకా అక్షితలు దాక్కున్న ప్లేస్కి వచ్చి ఆగారు. ఇంకా ఇద్దరికి టెన్షన్ పెరిగిపోయింది. వాళ్ళను చూస్తే ఏం చేస్తారో అన్న ఆలోచన ఇద్దరిని భయపెడుతూ ఉంది. వాళ్ళు అక్కడ గుంపుగా నించొని మాట్లాడుకుంటూ ఉన్నారు. అది తెలుగులానే అనిపిస్తుంది, కానీ ఏమి అర్థం కాని యాసలో అదోలా ఉంది. ఏమి అర్థం కాలేదు. ఇద్దరి మొహం చూసుకొని మళ్ళీ వాళ్ళు ఏం చేస్తున్నారో అని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ వాళ్ళని గమనిస్తూ ఉన్నారు. అంతలోనే వాళ్ళు ఒక పిండి ముద్దను మనిషి ఆకారంలో చేసి దానికి ఒక చేతిని మాత్రమే పెట్టి దానికి బట్టలు వేసి ఆ బొమ్మను ముట్టుకోగానే ఆ బొమ్మ పైకి తేలిపోయి వెళ్ళి ముట్టుకున్న వాళ్ళపై దూరంలో ఉన్న బండరాయి దొర్లుకుంటూ వచ్చి పడేలా ఏర్పాటు చేసి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇక అంకిత్ అక్షిత వాళ్ళు కనుమరుగై వెళ్ళిపోయే వరకు చూసి ఆ బొమ్మకు వేసిన డ్రెస్సును చూసి షాక్ అయిపోయారు. ఎందుకంటే అది మిస్ అయినప్పుడు అను వేసుకున్న డ్రెస్సు. అంతలోనే తేరుకొని వాళ్ళను ఫాలో చేస్తే మన అను మురళి ఎక్కడ ఉన్నారో తెలుసుకోవచ్చు. అంటే అను మురళిలకు ఏమీ జరగలేదు. వాళ్ళు ప్రాణాలతో వీళ్ళ దగ్గర ఉన్నారు. అక్షిత తొందరగా రా, మనం వాళ్ళని మిస్ చేస్తే మళ్ళీ మనం దారి తప్పే అవకాశం ఉంది. తొందరగా వెళ్ళి మన ఫ్రెండ్స్ను చూడాలి. పద అంకిత్ అంటూ ఫాస్ట్గా పరిగెడుతూ వాళ్ళు వెళ్ళిన వైపుకు పరుగులు తీశారు. ఇప్పుడు ఇద్దరిలో ఏమాత్రం నీరసం లేదు. ఇంతకు ముందు ఉన్నట్టు నీరసంగా లేరు. రెట్టింపు ఎనర్జీతో అంతకు మించిన సంతోషంతో ఉన్నారు. ఆఖరకు వాళ్ళను చూసి దూరం నుండి ఫాలో చేస్తూ వాళ్ళు ఉండే ప్లేస్కు చేరుకున్నారు. అప్పటికే రాత్రి అయింది. దూరంగా ఉండి వారు చేసే పనుల్ని గమనిస్తూ వారు నిద్రపోయే వరకు వెయిట్ చేస్తూ ఉన్నారు. అర్ధరాత్రి అంతా నిద్రపోయారు అని నిర్ధారించుకొని అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నారు తెలుసుకోవడానికి ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళి అక్కడున్న వెలుగు సహాయంతో చుట్టూ చూస్తూ వెళ్తున్నారు. కరెక్ట్గా మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఒక విచిత్ర వేషధారణలో ఉన్న ఒక వ్యక్తి వీళ్ళ వైపు రావడం చూసి ఎటు వెళ్లాలో తెలియక అక్కడ దాక్కోవడానికి కూడా ఏమీ లేకపోవడంతో ఆలోచిస్తూ కంగారు పడుతున్నారు. అంతలో ఆ ఆకారం ఇంకా వీళ్ళ దగ్గరికి వచ్చేస్తుంది. ఏం చెయ్యాలో తెలియక అలా శిలల్లా నిలబడిపోయారు. అంతలో ఆ ఆకారం వీళ్ళ దగ్గరకు వచ్చి ఎదురుగా నిలబడి వీళ్ళను చూస్తూ ఉంది. అయ్యయ్యో, ఎందుకు అలా భయపడుతున్నారు? ముందు మీరిద్దరూ ఇలా రండి అంటూ వచ్చిన వారు ఇద్దరిని ఫాస్ట్గా పక్కకు లాక్కొని వెళ్ళిపోయారు. అయ్యో, ఇంకా నేను ఎవరో మీకు తెలియలేదు కాదు? అక్షిత, నేను అనునే. అంకిత్, ఏమిటి అలా చూస్తున్నారు? వెంటనే ఇద్దరు అనుని దగ్గరికి తీసుకున్నారు. ఇక ముగ్గురికి దుఃఖం ఆగలేదు. అలా పట్టుకొని ఏడుస్తూనే ఉన్నారు. అను, నీకేం కాలేదు కదా?
నువ్వు బాగానే ఉన్నావా అంటూ పట్టుకొని బాధపడ్డారు. ముందు అంకిత్ తేరుకొని ఇద్దరిని ఊరుకోమని చెప్పి, అను, మురళి ఏడి అంటూ అనుమానంగా అడిగాడు. అంకిత్, మురళి కూడా ఇక్కడే ఉన్నాడు. ఏమిటి నిజంగానా? హా అవును అక్షిత, మురళి కూడా ఇక్కడే ఉన్నాడు. హమ్మయ్యా, మీ ఇద్దరి గురించి ఎంత బాధపడ్డామో, మీరు ఎలా ఉన్నారో ఏమిటో అని చాలా టెన్షన్ పడ్డాము. కానీ దేవుడి దయ వల్ల మీకు ఏమీ కాలేదు. మురళి ఉన్నప్పుడు జరిగినవి అన్నీ చెప్పాడు. చేతిని వేలాడదీసి దానికో బ్రాస్లెట్ పెట్టడం, నా గురించి బాధపడటం, నేను చనిపోయి ఉంటానని పూర్తిగా నమ్మడం, మిమ్మల్ని వెంబడించడం, ఆ తర్వాత మురళి మిస్ అవ్వడం నాకు కూడా తెలుసు. ఆ రోజు నన్ను చూపించి మురళిని రప్పించి ఇక్కడికి లాక్కొని వచ్చారు. ఇక మురళి చెప్పిన దానిని బట్టి, నేను చూసిన దాన్ని బట్టి ఇక మీరు మమ్మల్ని కనుక్కోగలుగుతారని మేము అనుకోలేదు. ఇక మా జీవితం ఇక్కడితో లాస్ట్. వీళ్ళు మమ్మల్ని రాణిస్తారని కూడా అనుకోలేదు. ఇంతలో ఎవరో వస్తున్నట్టు నీడ కనిపించేసరికి అంతా సైలెంట్ అయిపోయారు. క్రమంగా నీడ వీళ్ళ వైపు వస్తుంది. ఇంకా దగ్గరికి వచ్చేసరికి మురళి కనిపించాడు. ముగ్గురు దగ్గరికి వచ్చారు. మురళి అయితే వీళ్ళిద్దరినీ షాక్ అయి చూస్తూ, ఎలా వచ్చారు ఇక్కడికి? రావడం చాలా కష్టం. మీరు ఎలా వచ్చారు? మీకేం కాలేదుగా అంటూ ఏడుస్తూ ఉన్నాడు. అంకిత్ మురళిని కామ్ డౌన్ చేసి, మాకేం కాలేదు, బాగానే ఉన్నాం. ఇక్కడికి ఎలా వచ్చారు? అసలు మీకు అనుమానం ఎలా కలిగింది? ఇక్కడి వరకు ఏ ఆధారాలతో వచ్చారు? మురళి, కూల్, చెప్తాము, ముందు నువ్వు కూల్గా ఉండు. ఓకే ఓకే చెప్పండి. అక్షిత ఇంకా అంకితులు జరిగిందంతా మురళికి, అనుకి చెప్పారు. నిజంగా ఆ దేవుడి దయ వల్ల ఈరోజు మనమంతా ఇలా కలిశాము, లేదంటే ఏమైపోయి ఉండేవాళ్ళము. నిజమే మురళి, నిజంగా దేవుడు ఉన్నాడు కాబట్టే ఇదంతా జరిగింది. సరే, ఇదంతా ఓకే గాని ఇప్పుడు చెప్పండి, అసలు ఎవరు వీళ్ళు? ఇలా ఎందుకు ఉన్నారు? ఎందుకు ఇలా మనల్ని టార్గెట్ చేశారు? ఏమో అంకిత్, మాకు కూడా వీళ్ళ గురించి ఏమి అంతుపట్టడం లేదు. కాకపోతే వీళ్ళు ఎప్పటి నుండో తరతరాలుగా ఇక్కడే ఉండిపోవడం వల్ల వీళ్ళకి అసలు నాగరికత అంటే తెలియదు. మా అందరి అంచనా ప్రకారం వీళ్ళు అతి ప్రాచీన కాలం నుండి ఇక్కడే ఉండిపోయిన అడవి జాతి మనుషులు. మా అందరి అభిప్రాయం ఏంటిది అంటే, మీ ఇద్దరు కాకుండా ఇంకా ఎవరైనా ఉన్నారా? హా అక్షిత, చెప్పడం మర్చిపోయాం. మనల్ని వెతకడానికి మనం మిస్ అయిన రోజే మన ఫ్రెండ్స్ వెనక్కి వచ్చారట. పాపం, వాళ్లకు దారి తెలియకపోవడంతో ఈ అడవి చుట్టుపక్కల గ్రామాల్లో కొంతమంది కార్పెంటర్ సహాయంతో ఈ వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చి వెతికారట. కానీ ఈ చుట్టుప్రక్కల గ్రామాల్లో ఇక్కడ దయ్యాలు ఉన్నాయని, ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఎవరూ తిరిగి రారని కొన్ని నమ్మకాలు ఉన్నాయట. అందుకే వీళ్ళు మన ఫ్రెండ్స్ని వెళ్ళిపోమ్మని పంపించేశారట. కానీ ఇక్కడి వాళ్ళు ఆ 10 మంది కార్పెంటర్స్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. అప్పటి వరకు వాళ్ళు కూడా దయ్యాలు అని అనుకున్నారు. కానీ ఇక్కడికి వచ్చాక అసలు సంగతి తెలిసింది. ఈ అనాగరిక ప్రజలే ఈ వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చిన వారిని ఇక్కడకు తీసుకొస్తున్నారని, దాంతో ఇక్కడికి వచ్చిన వారెవరూ తిరిగి వెళ్లే అవకాశం లేకపోవడంతో బయట ప్రజల్లో ఇవన్నీ దయ్యాలు చేస్తున్నాయి అన్న నమ్మకం ఏర్పడింది. ఇలా ఎందుకు తీసుకొస్తున్నారు ఏమో అంకిత్, వాళ్ళ భాష వింటుంటే ఒక్కోసారి తెలుగులాగే అనిపిస్తుంది, కానీ ఏం అర్థం కావడం లేదు. పోనీ ఇలా తీసుకొచ్చిన వాళ్ళని ఏం చేస్తున్నారు? 4 రోజులకు ఒక్కొక్కరిని బలిస్తున్నారు. అను వచ్చిన రోజు ఎవరినో బలి ఇచ్చారట. మళ్ళీ నిన్న ఆ 10 మందిలో ఒకరిని బలి ఇచ్చేశారు. అదంతా చూసి మేమందరం నిన్న తప్పించుకోవాలని చూశాం, కానీ దొరికిపోయాం. అందరినీ పట్టుకొని ఒకేసారి బలి ఇవ్వాలని చూశారు. మమ్మల్ని తాళతో కట్టి నిలబెట్టారు. సరిగ్గా పెద్దరాయి తీసుకొని నెత్తి మీద కొట్టే సమయానికి వీళ్ళలో ఉన్న ఒక పెద్దాయన వచ్చి ఆపి ఏదో మాట్లాడి సర్ది చెప్పి మమ్మల్ని వదిలేశాడు. వీళ్ళు అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నారు? అసలేం అర్థం కావడం లేదే. అంకిత్, వీళ్ళందరూ అనాగరిక ప్రజలు కదా, మనల్ని చూసి వాళ్ళని ఏమన్నా చేస్తామని భయపడి ఇదంతా చేస్తున్నారేమో. మనకి వాళ్ళు ఎంత విచిత్రంగా భయంకరంగా కనిపిస్తున్నారో వాళ్ళకి మనం కూడా అలాగే కనిపిస్తాం కదా. లేదు అక్షిత, వాళ్ళని, వాళ్ళు చేసే పనుల్ని చూస్తుంటే వాళ్ళు భయంతో ఇదంతా చేస్తున్నారని అనిపించడం లేదు. నువ్వే చూశావు కదా, వాళ్ళు ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసి ఉచ్చులు బిగించడం, చనిపోయినట్టు నమ్మించడం చేస్తున్నారు. ఇంకేదో కారణం ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. యు ఆర్ రైట్ అంకిత్, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. కానీ కారణం మాత్రం తెలియడం లేదు. ఇంకా ఏమన్నా గమనించారా ఇక్కడ వీళ్ళలో? అను, నువ్వు చెప్పు. ముందు నువ్వు వచ్చావు కదా, నువ్వు ఏమన్నా గమనించావా? ఏదైనా అనుమానంగా అనిపించిందా? హా అంకిత్, వీళ్ళు మాతో పాటుగా అక్కడ ఉన్న గుహకు కూడా కాపలాగా ఉంటారు. రాత్రి అయ్యేసరికి మమ్మల్ని వదిలేస్తారు. ఎవరి దారిన వాళ్ళు పడుకోవడానికి ఆ గుహ దగ్గరికి వచ్చేస్తారు. కానీ కొంతమంది మాత్రం నైట్ అంతా కూడా ఆ గుహకు కాపలాగా ఉంటారు ఖచ్చితంగా. అంతేకాదు అంకిత్, ఈరోజు మనల్ని బలిచ్చేటప్పుడు ఆపిన ఆ పెద్దాయన ఒక్కరే రోజు ఒకసారి లోపలికి వెళ్ళి వస్తూ ఉంటారు. అయితే ఆ గుహలో ఏముందో తెలుసుకుంటే మనకి సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్నమాట. హా అంకిత్, నాకు కూడా అదే కరెక్ట్ అనిపిస్తుంది. సరే, అయితే
ఇప్పుడు మన అందరం లోపలికి వెళ్ళి ఏం జరుగుతుందో తెలుసుకుందాం. అయ్యో అను ఆగు, మీరు కూడా మాతో పాటుగా వస్తే మీరు కనిపించకపోవడంతో వాళ్ళకు అనుమానం వస్తుంది. అప్పుడు అందరం దొరికిపోతాం. అప్పుడు తప్పించుకునే అవకాశమే లేకుండా పోతుంది. అందుకే మీరు ఇక్కడే ఉండండి. మా గురించి ఎలాంటి అనుమానం వచ్చేటట్టు ప్రవర్తించకండి. అలాగే మేము కూడా ఇప్పుడే లోపలికి వెళ్ళాము. ఇంకొంచెం సేపట్లో తెల్లారిపోతుంది. రాత్రి వరకు వాళ్ళని గమనించి రాత్రికి లోపలికి వెళ్ళి ఏముందో తెలుసుకొని ఏం చేయాలో ఆలోచిద్దాం. రేపు వీళ్ళు పడుకున్న తర్వాత మేము లోపలికి వెళ్తాం. మీరు రేపు ఇదే టైంకి ఈ గుహ వెనక్కు వచ్చేయండి. మేము ఇప్పుడే అటు వెళ్ళి ఈరోజు చీకటి పడే వరకు అక్కడే ఉంటాం. దీనికి ఖచ్చితంగా వెనుక నుండి మరో మార్గం ఉండే ఉంటుంది. అటు నుండి లోపలికి వెళ్ళడానికి అనువైన సమయం చూసి వెళ్తాం. మీరు జాగ్రత్తగా ఉండండి. మేము సరే, మీరిద్దరు జాగ్రత్త అంకిత్. అక్కడ కూడా కాపలాకు ఎవరైనా ఉంటారేమో, జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్త. సరే, మీరింక లోపలికి వెళ్ళిపోండి. ఇక్కడ ఎవరైనా చూస్తే ప్రమాదం. జాగ్రత్త, ఇలాంటి అనుమానం రాకూడదు. సరే అంకిత్, మీరు కూడా జాగ్రత్త. పద అను. అక్షిత పద, మన అటు వెళ్ళి ఏం జరుగుతుందో, ఈ గుహ వెనుక ఎవరైనా కాపలా ఉన్నారో లేదో చూద్దాం. అలా అను మురళి లోపలికి వెళ్ళిపోయారు. అక్షిత ఇంకా అంకిత్ ఆ గుహ వెనక్కి చేరుకున్నారు. అక్కడికి దూరంగా ఉన్న దట్టమైన చెట్లలోకి వెళ్ళి ఎవరికి కనిపించమో అని నిర్ధారించుకొని అక్కడ కూర్చున్నారు. ఇక గుహ వెనుక వైపు ఎలాంటి ద్వారం కనిపించలేదు. అలానే ఎవరూ కాపలా కూడా లేరు. ఇప్పుడు ఎలా అంకిత్? దీనికి వెనుక వైపు దారి లేదు కదా, ఏం చేద్దాం? చూద్దాం అక్షిత, కొంచెం వెలుగు వచ్చాక జాగ్రత్తగా గమనిద్దాం. ఏదో ఒక దారి ఆ దేవుడే మనకు చూపిస్తాడు. వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరిని ప్రాణాలతో క్షేమంగా చూసేసరికి ఇద్దరి మనసులకు ప్రశాంతంగా అనిపించింది. తెలియకుండానే నిద్రలోకి జారుకున్నారు. వెలుగు వచ్చి సూర్యుడి రాకతో ఇద్దరికి మెలకువ వచ్చింది. చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా పడుకునేసరికి ఇద్దరికి కాస్త తాజాగా ఎనర్జీగా అనిపించింది. లేచేసరికి అక్కడంతా హడావుడిగా అనిపించింది. చూసేసరికి ఆ గుహకు కొంత దూరంలో ఉన్న పెద్ద విగ్రహానికి అందరూ కలిసి పూజలు చేస్తున్నారు. ఎవరి గొడవలో వారు ఉన్నారు, కానీ అక్కడ బంధించిన వారిని ఆ విగ్రహం ముందు కూర్చోబెట్టి జాగ్రత్తగా చూస్తున్నారు. అలా పగలంతా అందరూ పూజలో ఉన్నారు. అంకిత్ అక్షితలు జాగ్రత్తగా జరిగేదాన్ని గమనించారు. అక్కడ మొత్తం 50 మంది ఉన్నారు. అందులో 30 మంది వరకు అందరూ చిన్నపిల్లలు, ఇంకా 15-20 మంది మధ్య వయసుల వాళ్ళు. అక్కడక్కడ 4-5 బాగా ముసలి వాళ్ళు ఉన్నారు. ఇంకో పక్క అక్షిత్ ఫ్రెండ్స్ పోలీసులతో చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ముసలి వాళ్ళతో స్పెషల్ ఫోర్స్లతో కలిసి ఎట్టకేలకు ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి చేరుకున్నారు. అక్కడ కూడా ఎవరు కనిపించకపోవడంతో ఏం చేయాలో తెలియక తలపట్టుకొని కూర్చున్నారు అందరూ. అంతలో కుక్క అటుగా వచ్చి అంకిత్ పెట్టిన కర్రను కదిపింది. అంకిత్ షర్టు బయటపడింది. అంకిత్ ఫ్రెండ్స్ దాని దగ్గరికి వెళ్లి అది అంకిత్ షర్టుగా గుర్తించారు. ఆ షర్టును బాగా వెతికితే జేబులో కర్చీప్ చూశారు. దానిపై సీ ఇన్సైడ్ ద టెంట్ అని రాసి ఉన్నది చూసి అందరూ టెంట్ కోసం వెతకసాగారు. ఇంతలో సార్ ఇక్కడ అని వినిపించేసరికి అందరూ లోపలికి వెళ్లారు. అక్కడ టెంట్ కింద పెట్టిన బుక్కులో అంకిత్ రాసిందంతా చదివి అక్కడికి ఎలాగైనా చేరుకోవాలి అని అనుకున్నారు. కానీ అక్కడికి ఎలా చేరుకోవాలి? మనం ఇక్కడికి రావడానికి ఇన్ని రోజులు పట్టింది, ఇక మనం అక్కడికి ఎలా చేరుకోవాలి అంటూ డౌట్ వచ్చింది. ఆ లెటర్ చదివిన అతను కంగారు పడకండి, వెళ్లాల్సిన దారిలో చెట్లపై నెంబర్లను వేస్తూ వెళ్లారట. పదండి తొందరగా వెళ్దాం. ఇక పగలంతా పూజ చేసి రాత్రంతా ఒళ్ళు తెలియకుండా పడుకున్నారు. ఇక ఇదే మంచి టైం అనే అంకిత్ అక్షితలు ఆ గుహలోకి చేరుకున్నారు. ఆ గుహ లోపలంతా కాగడాలు వెలుగుతూ ఉన్నాయి. ఇంకేం, లోపలికి చేరేసరికి అక్కడ ఒక డోర్ లాగా ఉంది. దానిని అతి కష్టం మీద ఓపెన్ చేశారు. ఆ లోపలంతా రాజుల కాలం నాటి దర్బార్ని చూస్తున్నట్లుగా అనిపించింది. అక్కడ బంగారం, వజ్రాలు, ఇంకా ఎన్నో రత్నాలు, రాజుల కాలం నాటి నాణాలు గుట్టలు గుట్టలుగా పోసి ఉన్నాయి. అక్కడ ఒక రాజు చిత్రపటం కూడా ఉంది. ఇక అక్కడ ఒక శాసనం కూడా ఉంది. అది సంస్కృతంలో ఉంది. అక్షితకు కొంచెం సంస్కృతం రావడంతో దానిని చదివింది. అక్షిత్, అక్కడ ఏం రాసి ఉంది? అంకిత్, నాకు అర్థమైన దానిని బట్టి చూస్తే ఇది నిజాం నవాబుల కాలం నాటి రాజుల సంపద. అప్పటి ఆస్థాన రాజు యుద్ధం సమయంలో ఈ సంపద శత్రువుల పాలు కాకుండా ఉండడానికి ఈ సంపదను ఇక్కడ భద్రపరిచి వీళ్లను కాపలాగా ఉంచి మళ్ళీ నేను వచ్చి అడిగినప్పుడే ఇవ్వాలి అని షరతు పెట్టి ఈ సంపదనని ఇక్కడ వదిలి వెళ్లారు. అంటే ఇప్పటికీ వీళ్ళందరూ అదే మాటపై ఉండి తరతరాలుగా దీనికి కాపలాగా ఉంటూ ఇలాగే ఇక్కడ ఉండిపోయారా? అవును అంకిత్, అంటే ఇప్పుడు ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి వస్తే ఈ సంపద విషయాలు ఎక్కడ తెలిసిపోతాయో అని వచ్చిన వారిని ఇలా చేస్తున్నారన్నమాట. అవును అక్షిత, ఇప్పుడు నాకు అర్థం కానిది ఒకటే. ఇప్పుడు ఈ అడవి జాతి మనుషులకు ఇవన్నీ ఎలా అర్థమయ్యేలా చెప్పాలి? వీళ్ళ భాషకు మన భాషకు చాలా తేడాలు ఉన్నాయి. ఇప్పుడెలా మన వాళ్ళను వీరి నుండి ఎలా కాపాడాలి? ఇప్పుడు ఈ సంపద విషయం మనకు తెలిసి దాని జోలికి వచ్చామని తెలిస్తే ఏం జరుగుతుందో? అంతలోనే లోపలికి ఎవరో వస్తున్నట్లు అనిపించడంతో దారి కోసం వెతకసాగారు.
వాళ్లకు పక్కనే ఒక ద్వారం కనిపించడంతో అటు నుండి బయటకు వెళ్ళిపోయారు. వీళ్ళు బయటికి వచ్చేసరికి అక్కడ అను, మురళి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఏమిటి అంకిత్, లోపల ఏముంది? ఎందుకు వీళ్ళు ఇదంతా చేస్తున్నారు? ఏమన్నా తెలిసిందా? హా మురళి, తెలిసింది అంటూ లోపల చూసినదంతా అను, మురళికి చెప్పారు. ఇప్పుడు ఏం చేద్దాం? వీళ్లకు అర్థమయ్యేటట్లు ఎలా చెప్పాలి? మనం ఇక్కడి నుండి ఎలా బయటపడాలి? మురళి, నాకేం అర్థం కావడం లేదురా. అంకిత్, కంగారు పడకు, నిదానంగా ఆలోచించు, ఏదో ఒక దారి దొరుకుతుంది. మురళి, ఇక్కడ ఉన్న వారిలో ఎక్కువ శాతం మంది చిన్నపిల్లలే కదా. వారికి ఇప్పటి జీవన శైలి గురించి అర్థమయ్యేలా చెప్తే, మంచి జీవితం వైపు ఆశ కలిగిస్తే అదంతా ఎలా చేద్దాంరా? వాళ్ళ భాష మనకు అర్థం కావడం లేదు, మనది వాళ్ళకు అర్థం కావడం లేదు. ఇంకేలా వాళ్ళకు చెప్పేది? నాదొక ఐడియా. చెప్తే అర్థం కాకపోవచ్చు, చూపిస్తే అర్థం చేసుకుంటారు కదా. అక్షిత ఐడియా కరెక్టే, కానీ ఇప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్లో చూపించడం కుదరదుగా. ఎలా అని ఆలోచిస్తూ ఉండగా వెనుక నుండే అంకిత్పై చెయ్యి పడింది. నలుగురు అదిరిపడ్డారు. కానీ వెనక్కి తిరిగి వచ్చిన వాళ్ళను చూసి షాక్ అయ్యి అలా ఉండిపోయారు. కొంతసేపటికి తేరుకొని వాళ్ళందరినీ చూసి నిజంగా దేవుడు ఉన్నాడు అనుకొని హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే వచ్చింది వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ పోలీస్ అండ్ కో. ఇక వాళ్ళందరికీ జరిగినది చూసింది అంతా పూసగుచ్చినట్లు చెప్పారు. అందరూ అదంతా విని ఆశ్చర్యపోయారు. కానీ ఇప్పుడు సమస్య అంతా ఏంటంటే వాళ్ళకి ఇవన్నీ ఎలా చెప్పాలి? ఈ అనాగరికులకు నాగరికతను ఎలా పరిచయం చేయాలి? ఆ నిధిని ప్రభుత్వానికి ఎలా చేర్చాలి? ఇవన్నీ విన్న పోలీస్ ఆఫీసర్, మీరేం కంగారు పడకండి, వాళ్ళల్లో చాలామంది చిన్నవాళ్ళు ఉన్నారు కాబట్టి కౌన్సిలింగ్ ఇప్పిస్తే మారే అవకాశం ఉంది. ఇప్పుడు వారికి అన్ని మెల్లమెల్లగా అర్థమయ్యేలా చెప్పవచ్చు. అంతలో గుహ వెనుక నుండి వస్తున్న ప్రజల్లో పెద్ద అయిన అను ఇంకా మురళి వాళ్లను బలి నుండి కాపాడిన వ్యక్తి రావడం చూసి షాక్ అయ్యారు. ఏం జరుగుతుందో అని ఒకంత భయపడ్డారు. కానీ అంతలోనే అతను చప్పట్లు కొడుతూ, ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను, ఈ ప్రజల్ని మార్చడానికి సరైన అవకాశం గురించి చూస్తూ నేను ఇక్కడ వీళ్ళల్లో ఒక్కడిగా ఉన్నాను అంటూ చెప్పడంతో అక్కడ వాళ్ళంతా షాక్కు గురయ్యారు. నేను ఒకప్పుడు ఇక్కడి వాడినే. నా చిన్నతనంలో ఎందుకో నేను వీళ్ళకన్నా భిన్నంగా ఆలోచించేవాడిని. అలా ఒక్కసారి వీళ్ళ పద్ధతులు నచ్చక ఇక్కడి నుండి వెళ్ళిపోయా. బయట నాయకులతో కలిసి జీవించా. ఆశ్రమంలో ఉంటూ చదువుకున్నా. కొన్నాళ్ళు ఉద్యోగం చేశాను. ఎందుకో ఇక్కడ వాళ్లను కూడా బాగు చేయాలి అనుకున్నాను. తిరిగి ఈ వేషధారణతో ఇక్కడికి వచ్చాను. ఇన్నాళ్ళు దారి తప్పి తిరిగి ఇప్పటికి చేరుకున్నాను అని చెప్పాను. కానీ అప్పటికే చాలా వరకు జనాల సంఖ్య తగ్గిపోయింది. మిగిలిన వాళ్ళలో ఆ గుహ గురించి భావాలు నాటకపోయాయి. అవి తొలగించడం నా ఒక్కడి వల్ల కాలేదు. అవకాశం కోసం ఎదురు చూశాను. ఈ రోజు వచ్చింది. నిజానికి ఇక్కడున్న పిల్లలకి వీటి గురించి ఏం తెలియదు. వాళ్లకు చెప్పకుండా ఈ జాగ్రత్తలు తీసుకోగలిగాను. పెద్దల సంగతి నేను చూసుకుంటా. వాళ్ళకి నేను ఎంత చెప్తే అంత. ఇక పిల్లలను మీరు ముందు కౌన్సిలింగ్ ఇప్పించండి. ఈలోపు పెద్దల్ని మార్చే ప్రయత్నం ఇక్కడ చేద్దాం. వాళ్ళ పిల్లలు మారి అందంగా హుందాగా ఉంటే వారిని చూసి వీళ్ళు మారతారు. రేపు మీ అందరి సహాయంతో వాళ్ళని ఒప్పించి పిల్లల్ని మీతో పంపిస్తా. ఇక మీరు నిశ్చింతంగా ఉండండి. ఆ పెద్దాయన ఇచ్చిన మాట ప్రకారం పిల్లల్ని వీళ్ళతో పంపించేలా ఏర్పాటు చేయడానికి అక్కడ పెద్దలకు ఫోన్లో నాగరికుల జీవన విధానాన్ని చూపించి వారి భాషల్లో అర్థమయ్యేలా చెప్పి పిల్లల్ని వీళ్ళతో పంపించి ఏర్పాటు చేశారు. వీలు చూసుకొని పిల్లలతో ఎప్పుడు నాగరికుల జీవనాన్ని గురించి చెప్పి ఆశ కలిగించేసరికి వాళ్ళు సులభంగా వారి వెంట వెళ్ళడానికి ఒప్పుకున్నారు. మొత్తానికి ఆ విధంగా అందరూ అక్కడి నుంచి బయటపడ్డారు. నెమ్మదిగా ఆ నిధిని ఇన్నాళ్ళు కాపాడినందుకు ఆ ప్రజల క్షేమం కోసం కొంత కేటాయించి మిగిలినది ప్రభుత్వానికి అప్పజెప్పారు. 2 years తర్వాత మురళికి జాబ్ రావడంతో అక్షిత ఫ్యామిలీతో కలిసి అను వాళ్ళింటికి సంబంధం కోసం వెళ్లారు. మురళి తన గురించి అను ఫ్యామిలీకి అంతా చెప్పి, మీకు అభ్యంతరం లేకపోతే అనుని మా అబ్బాయికి ఇవ్వమని అక్షిత పేరెంట్స్ని అడగడంతో అప్పటికే అను వాళ్ళ ప్రేమ విషయం చెప్పి పేరెంట్స్ని ఒప్పించడంతో వాళ్ళు ఆనందంగా ఒప్పుకున్నారు. అప్పటికి అను కూడా జాబ్లో జాయిన్ అయింది. 1 నెల రోజుల్లోనే అను మురళిల పెళ్లికి ముహూర్తం కుదిరింది. ఇక మన అక్షిత, అంకితులు కూడా మంచిగా సెటిల్ అయ్యారు. అను మురళిల పెళ్లి రోజు రానే వచ్చింది. సరదా సందడిల మధ్య పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇంకా అంకిత్ అక్షితతో, అక్షిత మన పెళ్లి ఎప్పుడు డార్లింగ్? జరిగినప్పుడు. అంకిత్ అక్షితల ప్రేమాయణం గురించి మనం ఒకసారి గతంలోకి వెళ్తే, అంకిత్ తన షర్టు జేబులో ఉన్న స్పెషల్ కర్చీఫ్ను గుర్తు తెచ్చుకోండి. ఆ రోజు అక్షిత ఆ కర్చీఫ్ను చూసి షాక్ అయింది కదా. అందులో ఏం ఉందంటే, ఐ లవ్ యూ అక్షిత అండ్ అంకిత్ వెడ్స్ అక్షిత అని ఉంది. అది చూసి అప్పుడు పాపం షాక్ అయిన తర్వాత పచ్చ జెండా ఊపేసింది. అది కథ. ఇక ఈ 2 yearsలో ఆ పిల్లలకి కౌన్సిలింగ్ పూర్తయింది. ఇక పెద్దలు కూడా మార్పు మొదలైంది. ఇప్పుడిప్పుడే వాళ్ళు అంతా కొత్త జీవనానికి అలవాటు పడుతున్నారు. సో ఇదండి స్టోరీ. చివరిదాకా చూశారంటే నా స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నా స్టోరీ కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని
నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. మళ్ళీ ఒక కొత్త కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటాను. బాయ్.